కలెక్టర్ గారు, గౌరవ శాసనసభ్యులు, నీటి వినియోగ సంఘాల సభ్యులు, చైర్మన్లు, రైతు సోదరి సోదరిమణులందరికీ పేరు పేరున మనస్ఫూర్తిగా నమస్కారాలు, అభినందనలు, శుభాభినందనలు. ఈరోజు మరొకసారి ఈ కార్యక్రమానికి వచ్చిన మీ అందరికీ రేపు రాబోయే రోజుల్లో హంద్రి నీవా నీళ్ల వల్ల బాగుపడే ప్రజానీకానికి అందరికి కూడా నమస్కారాలు, అభినందనలు, శుభాభినందనలు. ఈరోజు రాయలసీమ చరిత్రలోనే ఒక శుభదినం. సీమలో జల వనరులు పొంగేలా ఈరోజు మనం చేస్తున్న గొప్ప ప్రయత్నంలో మరో అడుగు ముందుకేశాం. 4 సార్లు సీఎం అయ్యాను, కానీ ఎన్నో కార్యక్రమాలు చేశాను. నిన్న మొన్న ఢిల్లీలో అనేక కార్యక్రమాలు చేశాను. కానీ ఈరోజు సీమకు నీళ్లిచ్చే కార్యక్రమం వల్ల వచ్చే తృప్తి, సంతోషాన్ని నా జీవితంలో మర్చిపోలేను. ఎందుకంటే ఒక్క విషయం మీరందరూ గుర్తుపెట్టుకోవాలి. సీమని మార్చేది ఒక్క నీరు. అదే సమయంలో దీన్ని బలంగా నేను నమ్ముతున్నా. నేను ఈ ప్రాంతంలోనే పుట్టాను, ఈ ప్రాంతంలోనే పెరిగాను. రాయలసీమ కరువు తెలిసిన వ్యక్తిని, కష్టాలు తెలిసిన వ్యక్తిని. ఒకసారి అయితే అనంతపురం జిల్లాకు వస్తే వేరుశెనగ పంట ఎండిపోతే దిక్కుదోచన పరిస్థితిలో కనీసం పెట్టుబడికి డబ్బులు ఇమ్మంటే నేనే ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చింది. ఆ రోజు ఒక మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టాను. రాయలసీమలో నీళ్లు లేకపోతే కరువు వస్తే కడాన ఆ రోజు మీరు చూస్తే పశువులకు గడ్డి కూడా వేసుకోలేక, అవి వదిలించుకోలేక బాధపడతా ఉంటే పశువులకు క్యాంపులు పెట్టి వేరే ప్రాంతాల నుంచి వ్యాగన్స్ లో గడ్డి తీసుకొచ్చి ఆ పశువులను కాపాడిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఆ వ్యక్తిని నేనేనని మరొక్కసారి మీ అందరికీ తెలియజేస్తున్నా. ఒకప్పుడు రాయలసీమ రాళ్ల సీమగా మారిపోతుందని, ఎడారిగా మారిపోతుందని, దీన్ని ఎవరూ కాపాడలేరని ఆ రోజు అందరం కూడా ఆలోచించే పరిస్థితికి వచ్చాం. నేను మొన్న కూడా 95లో కూడా చూశాను. రాయదుర్గ నియోజకవర్గం ఎడారిగా మారిపోతా ఉంటే ఎడారిగా మారకుండా ఉండడానికి వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మనం కార్యక్రమాలు చేసిన సందర్భం. అందుకే ఈరోజు మీరు ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి. ఈ రాయలసీమ చరిత్ర తిరగ రాయగలుగుతామని ఆలోచించిన ఒకే ఒక వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. ఒకప్పుడు రాయలసీమకు నీళ్లు రావన్నారు. కొంతమంది రాజకీయాలు చేశారు. ఇప్పుడే కేశవ్ గారు చెప్పినట్టు ఇక్కడ పెత్తందారులు ఉన్నారు. అందరూ పేదరికంలో ఉండాలి, కొంతమంది మాత్రం పెత్తనం చేయాలి. కానీ ఈ రాయలసీమను బాగు చేయాలని ఎప్పుడూ ఆలోచించలేదు. ఆ రోజు ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి అయినప్పుడు హంద్రి నీవా, గాలేరు నగిరి, తెలుగు గంగా ఇలాంటి ప్రధానమైన ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టిన ఒక ఉన్నతమైన నాయకుడు ఎన్టీఆర్ అని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఆ రోజు ఇందిరాగాంధీ గారు మహారాష్ట్ర సీఎం, కర్ణాటక సీఎం, తమిళనాడు సీఎం అయినటువంటి
ఎంజీఆర్ సమక్షంలో చెన్నైకి నీళ్లు ఇవ్వాలంటే కాదు, నా రాయలసీమకు నీళ్లు ఇచ్చిన తర్వాత చెన్నైకి నీళ్లు ఇస్తానని చెప్పిన ఏకైక నాయకుడు నందమూరి తారక రామారావు గారు అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. అక్కడ నుంచి ప్రారంభమైంది. నేనే 1995లో ఉరవకొండలో హంద్రీ నీవాకి ప్రారంభం చేశాను, శ్రీకారం చుట్టాను. ఇది మామూలు ప్రాజెక్టు కాదు. అందరూ అనుకున్నారు ఇది అసాధ్యం. 554 కిలోమీటర్లు ఇక్కడ బయలుదేరి నేరుగా చిత్తూరుకి వెళ్తుంది, ఇంకో పక్క కుప్పానికి వెళ్తుంది. ఇంత దూరం ఉండే ప్రాజెక్ట్ ఎక్కడా లేదు. కానీ ఈరోజు మీరు చూస్తే నేను ముఖ్యమంత్రి అవుతానే కాలువలు వెడల్పు చేయకపోతే చివరి భూములకు నీళ్లు పోవనే ఉద్దేశంతో 3,890 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసి 100 రోజుల్లో పనులు పూర్తి చేసి ఈరోజు పంపులు ఆన్ చేశాను. 10-15 రోజుల్లో చివరి వరకు నీళ్లిచ్చి అన్ని చెరువులు నింపే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పి మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇది పూర్తయితే దగ్గర మీరు ఒక్కసారి చూస్తే 6 లక్షల ఎకరాలకు సాగునీరిచ్చే పరిస్థితి వస్తుంది. ఇది ఈ పార్టీకి రాయలసీమ పైన ఉండే కమిట్మెంట్ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. చాలా మంది అన్నారు ఈ తక్కువ సమయంలో మేము చేయలేమంటే, కాదు చేసి తీరాలని. ఈరోజు 3,850 క్యూసెక్స్ ఆఫ్ వాటర్ అంటే దగ్గర 4 టీఎంసీ నీళ్లు ఈ కాలువ ద్వారా తీసిపోయే పరిస్థితి వస్తుంది. అది ఒక చరిత్ర అని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నా. ముందుకి ఇప్పటికి డబల్ అయింది, 2 ఇంతలు పెరిగింది. 40 టీఎంసీ నీళ్లు తీసుకుపోయేదానికి ఏదైతే హక్కు కల్పించిందో దాన్ని తీసుకుపోయే అవకాశం వచ్చింది. ఈ శుభ సందర్భంలో ఈరోజు రైతన్నలందరికీ శుభాకాంక్షలు. మంత్రులు, ప్రజాప్రతినిధులు, ఇరిగేషన్ అధికారులు,